ఆలోచనలు మానసు. అప్పుడు స్వేచ్ఛ మీ సొంతం. గొప్ప గొప్ప కళలు కనవచ్చు, ఉత్తమమైన ఆశయాలు ఉండవచ్చు, విలువైన మానవ వనరులు సమకూర్చుకోవచ్చు. శాంతి కరువైన చోట అవన్నీ ఊరిలో పోసిన పని. జవహర్లాల్ నెహ్రూ జీవితంలో ఎంత సంపాదించినా ఏది గెలిచినా విరోధులు శత్రువులు ఎక్కువైతే శాంతి కరువైపోతుంది. అందరితో ప్రేమగా ఉండాలి, స్నేహభావాన్ని చూపించాలి. అలాగే మనసులో కూడా మంచిగా ఇది మన వల్ల కాదు అనుకుని వాళ్ళకు నచ్చని జాబ్ చేస్తున్నారు. పౌరులైనా పాలకుడే గుర్తించుకోవాల్సిన విషయం మన మంచితనం ఎప్పుడు మన పరిశీలనగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ చూస్తారు. ఒకప్పుడు ఆంగ్లేయుల పట్ల భారతీయుల మంచితనం ఎటువంటి ఫలితాలకు రాష్ట్రంలో లేని ఫీలింగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా అనుకుంటారు. ఏ ఫీలింగ్ అయినా ఎవరు మర్చిపోరు. ఒక్కొక్క ఫీలింగ్ సెలబ్రేట్ చేసుకోవడానికి, అందులో ఉన్న స్పెషాలిటీని గుర్తించడానికి ఒక స్పెషల్ డే అంటూ ఉంటుంది. ఆ రోజు వచ్చినప్పుడు स्वतंत्र भारत की बोलो, स्वतंत्र भारत की बोलो, गणतंत्र भारत की बोलो, गणतंत्र भारत की। देश की सेवा कौन करेगा, कौन करेगा, हम बोलो, गणतंत्र भारत की। भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभाशिष मागे, गाये तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। बोलो, गणतंत्र भारत की बोलो, गणतंत्र भारत की। देश की सेवा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। ఇంద్రభవన్లో దేశం కోసం ప్రాణాలు అర్పించే ఎంతో మహనీయులు ఈ రిపబ్లిక్ డే, ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈరోజు దేశంలో భారతదేశం ఇంత ప్రపంచ దేశాల ధీటుగా అన్ని రంగాల్లో ముందుందంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో మహనీయులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కానీ, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు, ఎంతోమంది ప్రధానమంత్రులు దేశం కోసం అన్ని రంగాలు ముందుకు చేసే విషయంలో వారు చేసినటువంటి కృషి మరవలేదని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూతన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజల పరిపాలన పరంగా 6 గ్యారంటీ పథకాలు అమలు చేసే దిశలో భాగంగా వారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే 2 గ్యారంటీ పథకాలు అమలయ్యే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మహాలక్ష్మి పథకం, ఉచిత బస్సు సౌకర్యం, అదేవిధంగా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది. నిన్ననే వారు ఉదయం ప్రకటించడం జరిగింది. నిన్న కూడా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో
ఫిబ్రవరి 2వ వారంలో ఆ 4 గ్యారంటీ పథకాల్లో 2 గ్యారంటీ పథకాలు ప్రజలకు మేలు జరిగే ఒక కార్యక్రమాలు అమలు చేస్తామనే విషయాన్ని కూడా నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. మేము ఎందుకు చెప్తున్నాం 6 గ్యారంటీ పథకాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజానికానికి కానీ అన్ని వర్గాల ప్రజానికానికి కానీ మేలు జరిగే 6 గ్యారంటీ పథకాలు. ఈరోజు మీరు చూడండి, రైతులకు కానీ అదేవిధంగా నిరుద్యోగ యువకులకు కానీ పేదవాళ్ళకు కానీ ఈ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేటువంటి 6 గ్యారంటీ పథకాలు అమలు చేసే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా జిల్లా మొన్న జరిగినటువంటి ఏదైతే ప్రజాపాలిపాలనలో అప్లికేషన్ తీసుకున్నటువంటి ప్రతి అప్లికేషన్కి అకౌంటబిలిటీగా ప్రభుత్వం బాధ్యత తీసుకునే విధంగా పెద్దలు శాసనమండలి సభ్యులు, పెద్దలు గౌరవనీయులు, పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ మన ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా మేలు చేసే కార్యక్రమాలు నిర్ణయాల్లో ముందుంటామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఒక్కసారి గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు ఇస్తే ఆ సాధించిన స్వాతంత్రానికి గుర్తింపుగా నిలబెట్టుకునే విధంగా ఈ దేశ సమగ్రత సమైక్యతను కాపాడటంలో భాగంగా మరెందరో నేతలు ప్రాణాలు అర్పించడం అని తెలియంది కాదు. వాస్తవంగా ఈరోజు యావత్ ప్రపంచ దేశంలోకెల్లా భారతదేశం ఒక ప్రజాస్వామ్యత దేశంగా పరిణమిల్లుతుందని చెప్పారంటే అది మనం రూపొందించుకున్నట్టుగా భారత రాజ్యాంగం అని చెప్పక తప్పదని చెప్పండి. అటువంటి ఒక భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఆనాడు ఏర్పాటు చేసుకోవటం, వారు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని అమలుకు చేపట్టే ఒక దినం గణతంత్ర దినోత్సవం 1950 1950 26వ జనవరి మనకందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పంటున్నాం. మళ్ళీ భారత రాజ్యాంగ విలువలను మనం కాపాడుకుంటూనే ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా ఒక పారదర్శకంగా సమాజంలోని నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, అట్టడి వర్గాల వారికి అందరికీ కూడా సమానమైనటువంటి ఒక హక్కు కల్పింప చేయబడే విధంగా మనకు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక స్ఫూర్తి అని చెప్పక తప్పదని చెప్పండి. ముఖ్యంగా వల్ల భారతదేశంలో ఏదైతుందో ఈ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో యువతకు ప్రాధాన్యత కల్పింప చేయాలనేటువంటి ఒక భావనతోని ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఏదైతుందో అంతవరకు ఉన్నటువంటి 21 సంవత్సరాల ఓటు హక్కును 18 సంవత్సరాలకు ఏదైతుందో కల్పింపజేసే విధంగా నిర్ణయం తీసుకోవటం ఈ దేశ నిర్మాణంలో యువకుల పాత్ర యొక్క గణనీయత మనకు తెలియజెప్తుందని చెప్పండి. దాంతోపాటుగా ఓటు హక్కు అనేది ఏదైతుందో అందరికీ సమానమైనటువంటి ఒక విలువ కలిగించే విధంగా దానికి ఉన్నత వర్గాలు, పేద వర్గాలు అనేటువంటి ఒక భేద భావన లేకుండా విద్యావంతులు అనేటువంటి ఒక భేద భావన అందరికీ సమానమైనటువంటి ఓటు కలిగించి భారత రాజ్యాంగ నిర్మాణం కొరకు దోహదపడేటువంటి ఒక కార్యక్రమాన్ని రాజ్యాంగం ద్వారా అందించేసినటువంటి ఘనత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిది అని చెప్పక తప్పని చెప్పంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమేరకు రాజ్యాంగ విలువలను తగ్గింపచేసే విధంగా పాలకులు ప్రయత్నం చేసడం దురదృష్టకరమని చెప్పంటున్నాం. దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థ అని చెప్పంటున్నాం. అటువంటి ఒక పార్లమెంటరీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వాస్తవంగా ఏదైతే భారత రాష్ట్రపతి ముర్ము గారి చేతుల్లో చేయించవలసినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఒక ప్రజాస్వామ్య పీఠం ఇలా భారత పార్లమెంటరీ వ్యవస్థ అని చెప్పంటున్నాం. ఆ నూతన భవనానికి ఏదైతుందో వారిని చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవాల్సింది వారిని విస్మరించడం కొంత బాధాకరమని చెప్పట్టు ఒక విధంగా ఏదైతుందో రాజ్యాంగ విలువలను మనం అగౌరవపరిచే భావించాల్సి వస్తుంది చెప్పట్టు. దాంతోపాటు మనది ఒక సెక్యులర్ రాజ్యాంగ విధానం, ఇలా మత విశ్వాసాలతో రూపొందుకున్నటువంటి ఒక సెక్యులరిజం మనది అని చెప్పి అంటున్నాం. మనం ఏ మతం వారిపోయినా కానీ ఆ మతం వారికి ఆ మతంపై విశ్వాసం ఉంటుంది. ఒక హిందువుగా నేను గర్విస్తాను. నేను ఒక మతం గౌరవించడం అని చెప్పంటే ఇతర మతస్థులు ద్వేషించడం కాదు.
మన మతాన్ని మనం ప్రేమించడంతో పాటుగా ఇతర మతాలను గౌరవించడమే మన మతాన్ని నిజంగా ప్రేమించే వాళ్ళం అని చెప్పంటున్నాం. ఇలా మందిరాలు, ఆలయాల ప్రారంభోత్సవాలు ఏదైతే ఉందో మన మత విశ్వాసానికి అదొక చిహ్నం. మందిరాలు అనేవి మన మత విశ్వాస చిహ్నం అని చెప్పంటున్నాం. అటువంటి మత విశ్వాస చిహ్నాలన్నీ మరి వేద పండితులు చేతుల మీదుగా, పురోహితుల మీదుగా, వేద పండితుల మీదుగా ప్రారంభం చేసుకున్నటువంటి ఆలయాలను మరి దురదృష్టం ఏంటంటే రాజకీయ నాయకుల చేతుల మీదుగా ఆరంభింపు చేసుకున్నట్టుగా పరిస్థితి మనం గమనిస్తూ చూస్తుంటే బాధాకరమని చెప్పంటున్నాం. రాజకీయ నాయకులు తప్పకుండా మన విశ్వాసానికి అనుగుణంగా మనం మతాన్ని ప్రేమిస్తాం. కానీ ఏదైతుందో దాని యొక్క ప్రాధాన్యత, అది గౌరవం నిలబెట్టబడాలని చెప్పంటే పీఠాధిపతులు అట్లా ఏదైతుందో దానికి సంబంధించిన ఒక పౌరోహిత్యంతో మాత్రమే చేయబడి ఉంటుంది, రాజకీయ నాయకులు కాదు. కానీ వాళ్ళు ఏదైతుందో అటువంటి ఒక వేద పండితులను, పీఠాధిపతులను పక్కన పెట్టేసి మరి రాజకీయ నాయకులే ఇలా దేవాలయాల ప్రారంభోత్సవం చేసే ఒక పరిస్థితి గమనిస్తూ చెప్పంటే రాజ్యాంగ విలువలను, ఈ లౌకిక వాదాన్ని ఏ మేరకు మనం గౌరవిస్తున్నా కూడా పునరాలింపు చేసుకునే ఒక దినం ఆస్థానం మీదని చెప్పక తప్పని చెప్పినాం. ఈ రాజ్యాంగ విలువలను చేయబడం మనందరి యొక్క బాధ్యత భావించి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక రాజ్యాంగాన్ని అమలు దిశగా అందరూ కూడా కలిసికట్టుగా పయనించాలని చెప్పి కోరుతూ ఈనాటి భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా యావత్ భారత జాతికి ఏదైతుందో నేను నివాళులర్పిస్తూ గౌరవ అభినందనలు తెలియజేస్తాను.